లేదు వాళ్ళంత ఇక్కడ మాకు ఎలా మొదలు వేసారు గురువారం కదా మసీదుకి వెళ్ళాలి. ఓకే సూపర్ అండి. అందరికీ నమస్కారం. అమ్మకు వందనం, అమ్మ భాషకు వందనం. కానగరాని పేర్మి తన కమ్మని పాలను రంగరించి పూతేనియ ఉగ్గుబట్టి తమితీరగ జాజుల తొట్లబెట్టి జోజో నన్ను కన్న తండ్రి అని జోడగు కోయిల పాట పాడుచున్ జో జో నన్ను కన్న తండ్రి అని జోడగు కోయిల పాట పాడుచున్ తానై పెంచు నా తెలుగు తల్లిని గొల్చెద ఎల్లవేళలను నా తెలుగు తల్లిని గొల్చెద ఎల్లవేళలను. పరవస్తు పద్యపీఠం తెలుగుదండు ఆధ్వర్యంలో సుమారు 10 ఏళ్లుగా మనము చిన్నపిల్లలకు ఏదో 4 పద్యాలు చెప్పుకుందాం, మన భాష యొక్క వైభవాన్ని వచ్చే తరానికి తెలియచేద్దామన్న ఉద్దేశంతో ప్రారంభమైన సంస్థలు వాస్తవంగా పద్యపీఠం తెలుగుదండు. కాకపోతే మన పాలకుల యొక్క మూర్ఖపు చర్యలు అందామా లేకపోతే స్వార్థపూరిత చర్యలు అందామా, వాటి వల్ల మన మాతృభాష మనుగడకు ఆటంకం కలుగుతూ ఉంది. కాబట్టి మనం ఏం చేసామంటే తెలుగుదండు ద్వారా పాలకులకు వ్యతిరేకంగా, అంటే వాళ్ళ యొక్క భాషా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా మనము ఉద్యమాలు చేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు దాదాపు 6 ఏళ్లుగా గత ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ మనం ఎన్నో విన్నపాల ద్వారా అయ్యా కనీసం మాతృభాష అనేది ప్రాథమిక విద్య వరకైనా ఉండాలి, ఆంగ్లానికి మేము వ్యతిరేకం కాదు, ఆంగ్లం కూడా కావాలి, కానీ ఆ ఆంగ్ల భాష నేర్చుకునే పునాది మాతృభాష కావాలి అని ఎన్ని విధాలుగా చెప్పినా అడవిలో అయ్యా అన్నట్లు చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లుగా ఈ భాషాభిమానుల యొక్క భాషా ఉద్యమకారుల యొక్క కేకలు వాళ్లకు వినిపించటం లేదు. ఎందుకంటే గుడ్డి చెవిటి మోగ పాలకులైపోయారు. కాబట్టి వాళ్లకు నచ్చిందే, వాళ్లకు అవసరమైనదే రేపు ఓటు సంపాదించి పెట్టేటువంటి కార్యక్రమాలకే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారని మనకు అర్థమైపోయింది. కాబట్టి మనకు సంబంధం లేదు అనుకున్నటువంటి తెలుగుదండు కేవలం భాషా సంస్థ, సంస్కృతి పరమైన కార్యక్రమాలే చేయాలని ఒక నిర్ణయం, సంకల్పం చెప్పుకున్నటువంటి తెలుగుదండు ఈరోజు ఈ పాలకుల మూలంగా రాజకీయాలను ప్రభావితం చేయాలి, రేపు జరగబోయే ఎన్నికల్లో కళాకారులు కవుల యొక్క సత్తా చాటాలి అన్న ఉద్దేశంతో మనం ఈసారి తెలుగుదండు రాజకీయ పార్టీ కాదు, కానీ అందులో నేను స్వతంత్ర అభ్యర్థిగా రేపు ఎన్నికలను ప్రభావితం చేయడానికి మనం రంగంలోకి దిగాల్సిన పరిస్థితిని పాలకులే కల్పించారు. వాళ్ళకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు మన భాషను మనమే కాపాడుకోవచ్చు, మన సంస్కృతిని మనమే కాపాడుకోవడానికి అవకాశాన్ని కల్పించిన ఆ పాలకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపు పార్లమెంట్ ఎన్నికల వచ్చే ఎన్నికల్లో మన విశాఖ పార్లమెంటరీ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా తెలుగుదండు నుంచి నేనే పోటీ చేస్తున్నాను. ఆ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించడానికి, మన తెలుగుదండు లేదా తెలుగు భాష యొక్క పొలికేక వినిపించడానికి ఒక 24 గంటల ఉపవాస దీక్షతోటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి, ఈ సంకల్పాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో 24 గంటల ఉపవాస దీక్షను ఈ క్షణం నుంచి మనం ప్రారంభించాము. ఈ క్షణం నుంచి మళ్ళీ రేపు సుమారు ఇదే సమయం వరకు దాదాపు 10-11 గంటల వరకు ఇక్కడే కూర్చుంటాం. కాకపోతే కాస్త మంచినీళ్ళు మాత్రం తీసుకుంటాం, ఎటువంటి ఆహారం తీసుకోము, ఎటువంటి ఇతర పానీయాలు కూడా తీసుకోము, కేవలం మంచినీళ్ళు మాత్రం తాగుతాము. అది ఈరోజు కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మన తెలుగు భాషాభిమానులందరూ, కళాకారులందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మద్దతు తెలపాల్సిందిగా
కాకపోతే ఏంటంటే ఇదివరకు మనం చేసిన కార్యక్రమాలన్నీ భాషాపరమైనవి కాబట్టి అందరూ పొలోమని భాషాభిమానులు కాబట్టి వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు మన రాజకీయ అరంగేట్రం అన్నప్పుడు కొంత ఆలోచించాలి. ఇప్పుడు రాజకీయాలతో సంబంధం ఏంటి తెలుగుదండుకు అనేది. మరి మామూలుగా మరి అయ్యా అమ్మ అంటే మన మాట వినటం లేదు కదా. ఈరోజు మన కళాకారులు కవుల యొక్క ఓట్లు అంటే వాళ్ళ ఖాతరీ లేదు. భాషా సంస్కృతులు అంటే వాళ్ళకు లెక్కలేదు ఈ పాలకులకు. కేవలం వాళ్ళు ఓట్లు సంపాదించుకునేటువంటి ఓటు బ్యాంకులను సంపాదించుకోవడానికి మాత్రమే వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆంగ్ల భాషపై తల్లిదండ్రులకున్న మోజును, ఆ వేలం వెరిని ఈరోజు వాళ్ళు ఓట్ల రూపంలోకి మార్చుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళ చర్యలను ఖండిస్తూ ప్రజల దగ్గరికి అంటే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వచ్చే తరాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ ప్రభుత్వాలు ఈ పాలకులు వాళ్ళు ప్రణాళికలు వేసుకుంటున్నారు. వచ్చే తరాన్ని నిర్వీర్యం చేసినట్లయితే వీళ్ళ చేతికి ఎటువంటి ఆటంకం ఉండదు. వీళ్ళు ఇంకా ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది. అందుకని వచ్చే తరాన్ని మన బిడ్డల భవిష్యత్తు నాశనం చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం అందరం ఆలోచించాలి. మన భాషను మన సంస్కృతిని కాపాడుకోవాలి. మొట్టమొదట ఆ నినాదంతో జనాల్లోకి వెళ్తాం. ఎన్నికల్లో నిలబడుతున్నాం కాబట్టి మనము మన ప్రత్యేక హోదా గురించి మన స్టీల్ ప్లాంట్ గురించి కూడా మనము ఈ ప్రచారంలో భాగంగా పెట్టుకుంటాం. ఇవన్నీ కూడా మనము మన విశాఖ నగరం అంతా తిరుగుతాం, తల్లిదండ్రులకు వివరిస్తాం, యువతను భాగస్వామ్యం చేసుకుంటాం. ఈ ఉద్యమాన్ని ఉరుకులు పెట్టిస్తామని మీ అందరి ద్వారా నగర ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. మద్దతు ఇవ్వమని వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. కాలిపోతున్నారు కింద ఈ వయసు అలా చేయాలి. ఏంటి సార్?